జై శ్రీకృష్ణ. శ్రీమద్ భగవద్గీత 9వ అధ్యాయం 33-34 10వ అధ్యాయంలో 3వ శ్లోకం వరకు. కిం పునర్బ్రాహ్మణాః పుణ్యాః భక్తా రాజర్షయస్తథా అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. తాత్పర్యం: అర్జున, ఇక పవిత్రులు భక్తులు అయిన బ్రాహ్మణుల గురించి క్షత్రియుల గురించి వేరే చెప్పాలా? నువ్వు అశాశ్వతము దుఃఖమయము అయిన ఈ మానవలోకాన్ని పొందావు కనుక పరమాత్మనైన నన్నే భజించు. మన్మనా భవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. తాత్పర్యం: అర్జున, పరమాత్మనైన నా మీదే మనస్సు పెట్టుకో, నా మీదే భక్తి పెట్టుకో, నన్నే పూజించు, నాకే నమస్కరించు. ఈ విధంగా నన్నే పరమగతిగా పెట్టుకొని మనస్సు నా మీద ఏకాగ్రం చేస్తే పరమాత్మనైన నన్నే పొందగలవు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్యయోగో నామ నవమోऽధ్యాయః. అథ దశమోऽధ్యాయః. విభూతియోగః. శ్రీభగవానువాచ: భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా. తాత్పర్యం: అర్జున, నువ్వు నేను చెప్పే విషయం మీద ఎంతో ప్రీతిగా ఉన్నావు, అందుకే పునరుక్తి అయినా సరే నీ హితాన్ని కోరి నీకొక గొప్ప మాటను చెప్పదలుచుకున్నాను, శ్రద్ధగా విను. నమే విదుస్సురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః. తాత్పర్యం: అర్జున, పరమాత్మనైన నా యొక్క ఉత్పత్తి ఏమిటో, నా మహిమ ఏమిటో పెద్ద పెద్ద దేవతలకు మహర్షులకు కూడా అందదు. దానికి కారణం ఏమిటంటే ఆ దేవతలకు ఆ మహర్షులకు కూడా మూల కారణాన్ని నేనే. యో మామజమనాదించ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢః సమర్థ్యేషు సర్వపాపైః ప్రముచ్యతే. తాత్పర్యం: అర్జున, నాకు జన్మ లేదని, నాకు వేరే మూల కారణం లేదని, సర్వలోకాలకు నేనే అధిపతినని ఎవడు తెలుసుకుంటాడో అతడు మానవులలో భ్రాంతి లేనివాడవుతాడు, అతడి పాపాలు తొలగిపోతాయి.